మొత్తం మీద రాజమౌళి మీరు చూస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మాట యుద్ధంగా నడుస్తుంది. తాజా హరీష్ రావు పవర్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ బీజేపీ నేతలు మాత్రం కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రాజెక్టు మరమ్మతులు చేయించకుండా తాత్కారం చేస్తున్నారని, వారి రాజకీయ లబ్ధి కోసమే ఈ ప్రయోజనాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా కావాలని విమర్శిస్తున్నారు. కాళేశ్వరం కూలిపోయిందని పదే పదే అంటున్నారని అతను ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరంలో మూడిట్లో మాత్రం మేడిగడ్డ బ్యారేజ్ మాత్రం 2 పిల్లర్లు మాత్రమే కుంగాయని, దానికి వారు నానా యాసం చేస్తున్నారని విమర్శించారు. పవర్ ప్రజెంటేషన్కు హరీష్ రావు చెప్పినవన్నీ నిజాలేనా? కాళేశ్వరం అంచనా వ్యయాన్ని పెంచలేమా? డిజైన్ను ఇష్టరీతికంగా మార్చేయాలని ఉందా లేదా? అయితే కేంద్రం అడిగిన డిపిఆర్కు ఎందుకు ఇవ్వట్లేదు? ఇదే ఇవాటి మిడ్ డిబేట్లో పాల్గొనడానికి బొల్లం మల్లయ్య యాదవ్ గారు, బీఆర్ఎస్ కోదాడ మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. అదేవిధంగా మరికొంతమంది కూడా మనతో జాయిన్ అవుతున్నారు. మల్లయ్య యాదవ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టు అంటే 1,20,000 కోట్ల మేర ఈ ప్రాజెక్టు అంచనా పెరిగింది. అప్పుడు 60 లక్షల కోట్లు అని అన్నప్పటికీ మాత్రం ఇప్పుడు మాత్రమే 1,20,000 కోట్లకు పెరిగింది. దీంట్లో అవినీతి బాగా జరిగింది, అందుకే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. ఇది పనిచేయదు అంటూ కూడా గవర్నమెంట్ ఇప్పటికే దాని మీద సిట్ కూడా విచారణ చేసిన నేపథ్యం ఉంది. దాన్ని ఎలా చూస్తారు? ఈరోజు ఏదైతే ప్రజెంటేషన్ కూడా మాజీ మంత్రి హరీష్ రావు కూడా ప్రజెంటేషన్ ఇచ్చారు, పవర్ ప్రజెంటేషన్, దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు పదే పదే అబద్ధాలు చెప్పి వాస్తవాన్ని కప్పిపుచ్చాలనే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. వాళ్ళ అసమర్థతని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతకు మించి మరొకటి లేదు. ఏదైనా ఒక ప్రాజెక్టు చిన్నదో మొన్నదో కట్టినప్పుడు చిన్న మొన్న రిపేర్లు రావటం, యాన్యువల్ మెయింటెనెన్స్ జరగటం అనేది ఆనవాయితీగా కాంట్రాక్ట్ సిస్టమ్ లో కూడా ఒక కండిషన్ పెట్టుకొని ఉంటారు. ఏదైనా రిపేర్ జరిగితే ఇయర్లో ఏది జరిగినా మీరు చేయాలని చెప్పేసి. అదే రకంగా ఇంతకుముందు దేశంలో కట్టిన అనేక రాష్ట్రాలలో, అనేక దేశాల్లో, ప్రపంచ దేశాల్లో కూడా ఎక్కడున్న ప్రాజెక్టులు కడితే చిన్నయో మొన్న రిపేర్లు వచ్చి రిపేర్లు చేయించుకున్న సందర్భాలు ఉన్నాయి. దానికి సంబంధించిన ఉదాహరణలు ఉన్నాయి. అదే రకంగా రేటు పెరిగింది అని అంటే రేటు పెరిగిన దానికి కూడా ఎక్స్కలేషన్ ఛార్జెస్ ప్రకారం ఎస్టిమేటెడ్ ఎంత, దాని ప్రకారం ఇయర్ టు ఇయర్ 3 సంవత్సరాల పూర్తి కావడానికి ప్రతిదీ స్టీలు, సిమెంట్ పెరిగిన దాని ప్రకారం, లేబర్ దాని ప్రకారం ఎంత పెరిగింది అనేది ఆలోచిస్తే అక్కడ ఏం జరిగిందనే వాస్తవాలు బయటపడతాయి. ఇవన్నీ కాకుండా ఈరోజు డ్యాంలో నీళ్లుండి సముద్రంలోకి నీళ్లు పోతూ ఉంటే వాటిని ఆపే పరిస్థితి లేక, చేతగాక సమర్థించుకోవటానికి ఈరోజు అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు గత ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేసి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరొకటి ఏం లేదు. చివరికి ఎన్నో సందర్భాలలో ఈ కాళేశ్వరం కడుతున్నప్పుడు కూడా దాని మీద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెడితే 2 అసెంబ్లీలో నేను ప్రిపేర్ రాలేదని చెప్పేసి ఒక ప్రతిపక్ష నాయకుడు పైన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా నీటిపారుదల శాఖ మంత్రి అడిగిన ప్రశ్నలకి దాని గురించి అంటే నేను ప్రిపేర్ కాలేదు అంటున్నాడు. ఆ మంత్రి నిర్వహిస్తున్నాడు, ఆ శాఖ నిర్వహిస్తున్నాడు. 18 నెలల కాలం అవుతుంది. అటాని సైతం ఆంధ్ర వాళ్ళు దోసుకొని పోతా పాలకులు సమర్థించుకోవడానికి నేను ప్రిపేర్ అయ్యి రాలేదని చెప్పే సమాధానం లేక ప్రిపేర్ అయ్యి రాలేదని చెప్పేసి సమాధానాలతో దాంట్లో విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజు అనడానికి నిదర్శనం ఈ రోజు పవర్ పాయింట్ ప్రాజెక్టు ఏమైనా లేకపోతే అవాస్తవాలని ప్రూవ్ చేయడానికి ఉంటే నిజంగా వాళ్ళని కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టమని చెప్పి అంటున్నాం. నీటిపారుదల శాఖ మంత్రి పెడతాడా, ముఖ్యమంత్రి పెడతాడా? దీంట్లో ఉన్న వాస్తవాలు ఏందనేది ఆల్రెడీ జ్యుడిషియరీ ఎంక్వైరీ నడుస్తూనే ఉంది. కమిషన్ ముందుకు పోతూనే ఉన్నాము. కమిషన్ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నాము. అటు అధికారుల నుంచి కానీ, ఇటు ఆ శాఖ నిర్వహించిన మంత్రుల నుంచి కానీ సమాధానాలు అడుగుతూ ఉన్నారు, నోటీసులు ఇస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన సమాధానాలు ఇస్తున్నాం. కానీ కమిషన్ అడుగుతున్న ప్రశ్నలు వేరు, చెప్తున్న సమాధానాలు వేరు, బయట వీళ్ళు చేస్తున్న ప్రచారం వేరు అనేది బట్టబయలైతే ఉంది. అంటే ఎంతసేపు అబద్ధాలతోని ఒకవాడు ప్రతిపక్షంలో ఉండి అధికారంలోకి రావడానికి ఏ రకంగానైతే అధికార పక్షంగా ఉన్న బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం చేసి లేని పోని అంటగట్టి ఇబ్బందులు పెట్టి అధికారంలో రావడానికి దుష్ప్రచారం చేసిరో అదే రకమైన ప్రయత్నం ఈరోజు అధికారంలో ఉండి కూడా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ని అబాసుపాలు చేయడానికి అధికారంలో జరిగిన వైఫల్యం అని చెప్పేసి అంటగట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఇది ఒకటి లేదు. దీనివల్ల ఎవరు నష్టం జరుగుతుంది అని అంటే నిజాన్ని ఎన్నో రోజులు దాచిపెట్టలేరు. ఇవాళ కాకపోతే రేపు మామూలుగా ఇటువంటి విషయాలలో వాస్తవాలు బహిర్గతమవుతాయి. కానీ
కేసీఆర్ ని బదనాం చేయడానికో, కేసీఆర్ ప్రభుత్వం ఏదో చేసిందని చెప్పి చెప్పడానికో రైతుల్ని ఈ రోజు బలిపశువులు చేస్తున్నారు. వేసుకున్న పంటలు చేతికొచ్చే పరిస్థితి లేక గగ్గోలు పెడుతూ ఉంటే కూడా కనీసం నీళ్ళు ఇచ్చిన పరిస్థితి లేదు. పోయినసారి ఎండాకాలం పంట మామూలుగా దాదాపుగా వరంగల్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని అన్ని జిల్లాలలో కూడా మా కోదాడు లాంటి చివరి ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన మా నియోజకవర్గంలో కూడా పంట పొలాలు ఎండిపోతే పట్టించుకున్న నాదుడు లేడు. ఒకవైపు చెప్పుకోవడానికి నీళ్లున్నాయి, సముద్రంలో కలిసిపోయినాయి, కాలుష్యం నీళ్లున్నాయి, డ్యాములలో నీళ్లున్నాయి అని చెప్పేసి చీఫ్ సెక్రటరీ గారు చెప్తారు, అధికారులు చెప్తారు. ఇయ్యటానికి మాత్రం పంట పొలాలు ఎండిపోతున్నా కానీ నీళ్లు ఇయ్యలేని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఏదో రకమైన బురద జల్లే ప్రయత్నం చేస్తుందనే విషయాలు ఒకవైపు ప్రజలకు ఆల్రెడీ తెలిసిపోతూనే ఉన్నాయి. ఇంకా వాస్తవాలు వెలుగులోకి రావడానికి కప్పిపుచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. వెలుగులోకి వాస్తవాలను తీసుకురావడానికి ఈ రోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కూడా చెప్పడం జరిగింది. దీని మీద ఎవరైనా ఒకవేళ ఏదైనా ఛాలెంజ్ చేసి కట్టుబడి నిలబడగలుగుతామని అంటే దాని మీద మళ్ళీ ఎక్కడైనా ఏ సందర్భంలోనైనా మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి హరీష్ రావు గారు చెప్పారు. మేము కూడా అదే చెప్తా ఉన్నాం. యా, ఇంకోరు మరొక గెస్ట్ మనతో జాయిన్ అయ్యారు, బండారు రామ్మోహన్ గారు, విశ్లేషకుడు కూడా. సార్, రామ్మోహన్ గారు, మొత్తం మీద ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గవర్నమెంట్ మొత్తం మీద ఈ బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి హయాం లోపల 9 సంవత్సరాలు వెళ్ళి ఏదైతే మేడిగడ్డ సుందిల్లా బ్యారేజీ ఇవన్నీ కూడా కట్టారు, కానీ అక్కడి నీళ్లు మాత్రం ఒక ఎకరాకి కూడా పారియలేదు. కనీసానికి ఈ 9 సంవత్సరాలలో లక్షల కోట్లు వెనుకేసుకున్నారు. ఇంత అవినీతి మాత్రం ఆ కుటుంబం చేశాది. ఈ నేపథ్యంలో దీనికి అప్పుడున్నటువంటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి దీంట్లో ఎదుర్కోవడానికి రేపు అంటే ఎల్లుండి హరీష్ రావు కూడా అటెండ్ అవుతారు. 11వ తారీఖు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అటెండ్ అవుతారు. అంటే మొత్తం మీద ఇప్పటి వరకు చేసినప్పటి దీనికి సంబంధించి ఇంత పెద్ద ప్రాజెక్టులు కట్టాం మేము, ఇప్పటికే కొన్ని లక్షల ఎకరాలకు అంటే సుమారుగా 63 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించామని బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నప్పటికీ మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు అందించలేదు అని చెప్తున్నారు. అది ఎలా చూడొచ్చు? రాజమౌళి గారు, మీకు అట్లాగే మల్లయ్య యాదవ్ గారికి మిగతా ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. ఈ విషయంలో పూర్తిగా నేను మొదటి నుంచి వాదిస్తున్నాను. అంటే నిధులు నియామకాల కోసం ఏర్పడే తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అంటే టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో 2014 నుంచి 3 ముఖ్యమైన పనులు చేపట్టింది. చాలా మంచివి అంటున్నాను. మిషన్ కాకతీయ గతంలో చెరువులన్నీ ఎండిపోయి మనకు గంగాళాలు ఉన్న చెరువులన్నీ తాంబాలుగా మారిపోయి నిధులు మనకు విభజన ద్వారా నిధులు వచ్చినాయి. తర్వాత నియామకాలు ఈ మూడిట్లలో చూసుకుంటే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, మిషన్ కాళేశ్వరం ఇవన్నీ కూడా చాలా మంచివి అంటున్నాను స్పష్టంగా. అవినీతి విషయంలో స్పష్టంగా అప్పుడైనా ఇప్పుడు అంటున్నాను, ఏ ప్రభుత్వం ఉన్నా అవినీతి లేకుండా బతకలేదు. ఇప్పుడు నీటిలో చేపలు నీళ్లు మింగకుండా ఎట్లా ఉంటాయో ప్రభుత్వాల్లో ఉన్న పెద్దలు కానీ వీళ్ళందరూ అవినీతి లేకుండా ఉండలేదు. నేను స్పష్టంగా చెప్తున్నా. ఏదో కొద్ది గొప్ప అవినీతి జరిగింది. నేను అవినీతి విషయంలో మాట్లాడను, కానీ జరిగిన మొత్తంలో చూసుకుంటే ఇవాళకి హరీష్ రావు చెప్తున్న విషయాన్ని నేను గత 4 ఏళ్ళుగా చెప్తున్నాను. అప్పుడైనా ప్రభుత్వంలో వీళ్ళు లేనప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు కూడా చెప్తున్నాను. నేను అది ఒకసారి చాలా వరకు చూసి రమ్మంటారు. అందుకని వాళ్ళు మంచి పని చేశారు. హరీష్ రావు గారు తన శ్రేణుల్లో కూడా లక్షలకు కోట్లకు తేడా తెలవకుండా, టీఎంసీలకు మనకు బీజేపీలకు తేడా తెలవకుండా చాలా మంది అధికార పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. మనకు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ, అప్పుడు అధికార పార్టీ వాళ్ళు మల్లయ్య యాదవ్ గారు బాగా తెలుసు కనుక సమస్య లేదు, తప్పులు మాట్లాడారు. కానీ చాలా మంది టీఆర్ఎస్ నాయకులకు కూడా ఏం తెలుస్తలేదు ఈ విషయాన్ని. అందుకని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఆఫీసులో మంచి పని చేశారు. అందరికి అవగాహన కల్పించాలనుకున్నారు. ఫస్ట్ వాళ్ళ క్యాడర్ కల్పించాలనుకున్నారు. అది మంచిది అంటున్నారు. ఇక మిగతా ప్రతిపక్షాల పార్టీ అంటే ఏదైనా తెలిసినా సరే అబద్ధాలు చెప్పదలుచుకుంటే ఎవరిని చెప్పొచ్చు. కానీ నేను పూర్తిగా ఆ ప్రాజెక్టును 4 సార్లు సందర్శించిన వాడిని. అధికారికంగా కాకుండా కూడా ఒకటి చెప్పగలుగుతాను ఏంటంటే అందులో అవినీతి లేకుండా అయితే లేదు. అవినీతి వేరు. కానీ ఇవాళ కమిషన్ విచారిస్తున్న అంశాలను ఒకసారి గమనిస్తే కమిషన్ బియాండ్ ది లిమిట్స్ పోతుంది అంటున్నాడు. బియాండ్ లిమిట్స్ అంటే అందుకనే ఈటెల రాజేంద్ర గారి మీద కూడా చాలా మంది మన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? వీళ్ళు కలిసిపోయినట్టు. అంటే ఈటెల రాజేంద్ర గారు ఒకసారి క్యాబినెట్ లో ఉన్నవాడు నాకు సంబంధం లేదు అనగలుగుతాడా? క్యాబినెట్ డిసిషన్ చాలా వరకు నేను యాజ్ అడ్వకేట్ కూడా చెప్తున్నాను. కమిషన్ మొత్తం మీద ఏదైతే మల్యాపూర్ శ్రీనివాస్ గారు ఏదైతే మనం కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మొత్తం మీద 1,20 లక్షల కోట్లు పెట్టి నిర్మించిన ప్రాజెక్టు ఇది తెలంగాణకు మొత్తం మీద రాజమౌళి గారు క్షమించాలి, కరెంట్ పోయి వచ్చింది, క్షమించాలి. కంటిన్యూ చేయమంటే చేస్తాను. రాజమౌళి గారు కంటిన్యూ చేయమంటే
రామ్మోహన్ గారు ఒక్క నిమిషం. ఏదైతే శ్రీనివాస్ గారు 1,20,000 కోట్లతోటి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారు. కానీ ఇది తెలంగాణకు పెట్టింది పేరు. మొత్తం మీద ప్రతి ఎకరాకి సస్యశ్యామలంగా నీరు అందించాలి అనేది అప్పటి ఉన్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్కు సంబంధించిన ఈ ప్రాజెక్టును ఎన్నుకోవడం జరిగింది. సుమారుగా మనం చూస్తే అది పెద్ద ఎత్తున అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల మేర సొరంగాలు, 1531 కిలోమీటర్ల మేర గ్రావిటీ కెనాల్లు, 91 కిలోమీటర్ల మేర రిజర్వర్ మెయిన్స్లు, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ గలది, 530 మీటర్ల ఎత్తును నీటి ఎత్తిపోతల 9 వంటి ఎల్లంపల్లి నీరు ఎత్తిపోతల వంటి ప్రాజెక్టులు నిర్మించామనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న నేపథ్యం. కానీ ఇదంతా అవినీతిమయం అనేది దీనికి సిట్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది మనం చూసినాం. దీంట్లో ఆల్రెడీ ఇప్పుడున్నటువంటి బీజేపీ నాయకులైనటువంటి ఎంపీ గారు కూడా నేను మొన్న కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో అంటే ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఆల్రెడీ కమిషన్ ఎంక్వైరీ చేస్తుంది. సుమారుగా 117 మందిని పిలిపించి నోటీస్ సర్వ్ చేసి అనేక విషయాలు స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు జవాబులు వచ్చింది. వాస్తవాలు రాలే సార్. మాకు నిజంగా తెలంగాణ భక్తులు, తెలంగాణ ప్రేమికులు ఎవరైనా కానీ ఇవాళ ఆ ఇష్యూలో వాస్తవాలు బయటికి రావాలి. చాలా బాగా చెప్పినారు బండారు గారు. అందులో అవినీతి జరగకుండా మాత్రం ఉండదు సార్, జరిగి ఉంటుందని చెప్తా ఉన్నాం. మాకు కావాల్సింది అదే కదా. నిజంగా తెలంగాణ కోసం పోరాటం చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి అనుకునే వాళ్ళు అనుకుంటారు, సెల్ఫ్ క్లెయిమ్ చెప్తారు, అందరు పాత్ర ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మాత్రమే మేము తెచ్చిన వాళ్ళని అది చెప్పుకుంటారు. మరి వాళ్ళకు తెలంగాణ మీద అంత గౌరవం, భక్తి, ప్రేమ ఉంటే ₹1 కూడా తెలంగాణ ప్రజల యొక్క రక్తం, డబ్బు రూపేణ ఒకరి సొంత జేబులకు పోవద్దు. దానికోసం బయటకు కమిషన్ కాంగ్రెస్ సర్కార్ వేసింది కమిషన్. మేము డిమాండ్ చేస్తాం, వాస్తవం బయటకు రావాలి. ఎవరి మాట నడిచింది అక్కడ? స్వయానా ఇంజనీర్లు డిపోజ్ చేయడం జరిగింది రాజమౌళి గారు. మేము నిమిత్త మాత్రం, మా మాట ఏమీ నడవలేదు. ముఖ్యమంత్రి గారు చెప్పిన దానికి మేము దుడ్డు పచ్చలాగా ఓకే అని చెప్పినాం. వారే కర్త కర్మ క్రియ అని చెప్పి వారు చెప్పిన విషయాన్ని పీసీ ఘోష్ ముందర వారి ముందర చెప్పడం జరిగింది. ఇది ఇటువంటి విషయాలు ఇంకా ఎందరు ఏమేమి స్టేట్మెంట్ ఇచ్చారో తెలవాలి. మంత్రులు పవర్ ఉన్నదా, వాళ్ళకు పవర్ లేదా? ఆ యొక్క 9 హెక్టర్ నుంచి షిఫ్ట్ చేయడానికి కారకుడు ఎవరు? ఆ ఎస్టిమేషన్ చేసింది, దాని ఎస్టిమేషన్ 38,000 lakhs నుంచి క్రోర్స్ నుంచి 68 ఎట్లయింది, 68 నుంచి 120 ఎట్లయింది? దీనికి కారకుడు డెసిషన్స్ ఎవరు మార్చినారు? ఇవన్నీ కూడా వాస్తవం బయటికి రావాలి. ఇవాళ చేసేది కేవలం ఒక పాత్ర మాత్రమే సార్. సమ్ ఎక్స్టెంట్ మాత్రం ఎంక్వైరీ కుంగిపోయిన దాని మీదనే మీరు చేస్తా ఉన్నారు కమిషన్. బట్ ఎంటైర్ ప్రాజెక్ట్ మీద అవినీతి మీద ఎంక్వైరీ చేసినట్టయితే, అక్రమాల మీద బయటకు తీసినట్టయితే, ఈ యొక్క ఎస్కలేషన్ ఆఫ్ రేట్స్, పంప్స్ కావచ్చు, మోటార్స్ కావచ్చు, అనేక విషయాలు, కాంట్రాక్ట్స్, దాని మీద వాటి మీద ఎంక్వైరీ చేసినట్టయితే ఎవరు బాధ్యులో బయటికి వస్తాయి. వాళ్ళకు నిజంగా కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ సర్కార్కు చిత్తశుద్ధి ఉంటే ఈ వాస్తవాలు బయటకు తీయాలి, వాళ్ళని పని చేయాలి. ఎవరైనా కావచ్చు. మీరు దాన్ని లంకే పెట్టి ఓపెన్గా చెప్పారు, మా ఇంజనీర్స్ చెప్పారు. ఇప్పుడు రాజేందర్ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతారు. రాజేందర్ గారు కేసీఆర్ ఫేవర్గా ఏం మాట్లాడారు? కేసీఆర్ వాస్తవాలు బయటికి తీయాలని చెప్తారు. వారు నిజాలని బయటికి రాని కదా. మేము చెప్పినా, మేము తప్పు చేస్తామా? టెక్నికల్ రిపోర్ట్ ఎవరు కారకులు తయారు చేయడానికై ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. దానికి కూడా వక్రవాక్యం చెప్తూ అనేక రకాలుగా బదనాం చేసేటువంటి బీజేపీని బదనాం చేయాలి. బీజేపీ కూటమిని రాజేందర్కి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, ప్రెసిడెంట్ అడుగుతుందని చెప్పి ఈ రకంగా అనవసరంగా కాంగ్రెస్ పార్టీ అనిపోయి మీ చేతిలో పవర్ ఉన్నది సార్. మీ చేతిలో పవర్, యూ జస్ట్ పుల్ అవుట్ ఆల్ ది ఫ్యాక్ట్స్, వాట్ హ్యాస్ హ్యాపెండ్. తీయాలి కదా, ఇరికేయండి. మరి మేము తప్పేస్తే మమ్మల్ని కూడా ఇరికేయండి కదా, మీరు పని చేయండి. అది లేకుండా మీరు
వాటి మీద సీరియస్ గా స్టడీ చేయకుండా విట్నెసెస్ ని ఎవిడెన్సెస్ ని మొత్తం కూడా ప్రొడ్యూస్ చేసే ప్రయత్నం చేయకుండా తప్పించుకునే పని చేస్తుంది కాంగ్రెస్ సర్కార్. నిజంగా వాళ్ళకు కూడాను సిన్సియారిటీ ఉంటే అనేక అంశాల మీద ట్యాపింగ్ కావచ్చు, టెలిఫోన్ ట్యాపింగ్, లేకుంటే విద్యుత్ కొనుగోలు ఒప్పందాల గురించి కావచ్చు, లేకుంటే మేకలు గొర్రెల దాని మీద కావచ్చు, లేకుంటే ఆ యొక్క అమ్మాయి ఐఏఎస్ ఆ ల్యాండ్ భూదాన్ ల్యాండ్స్ మీద కావచ్చు. దేర్ ఆర్ సో మెనీ అలిగేషన్స్ అగైన్స్ దోస్ పీపుల్ హూ రూల్డ్ స్టేట్ లాస్ట్ 10 years. చేయండి, ఎందుకు పెండింగ్ పెడతా ఉన్నారు? ఇవాళ రేపు వస్తున్నారు, ఇవాళ వస్తున్నప్పుడు ఆయన ప్రభాకర్ రావు గారు అనడం కూడా సిగ్గుచ్చాడు, మనం అనదట్టుకుంటుంది. కానీ ఆయన కూడా అదే చెప్తాడు, వాళ్ళు చెప్పింది నేను విన్నా అని చెప్పేసి. అధికారులందరూ కూడా అదే గులాంగా కూర్చున్నారు, వాళ్ళు చెప్పింది మేము కాదంటామా ఓకే అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికే చాలా అవమానకరం. ఈ యొక్క రాజకీయ నాయకులు వాళ్ళతో చేయించి ఈ యొక్క రాష్ట్రాన్ని నష్టపరచడం అనేది నిజంగా కూడా దురదృష్టం. మేము మనసారా కోరుకుంటున్నాం ఇవన్నీ వాస్తవాలు బయటికి రావాలి. ప్రజల యొక్క సొమ్ము ప్రజల కోసం ఖర్చు కావాలి, రాష్ట్ర అభివృద్ధి కోసం. లేకుంటే నాటకాలు చేసినట్టే వీళ్ళందరూ కూడా ప్రజల్ని ద్రోహం చేస్తుంటారు. వీళ్ళందరూ కూడా నిజాలు చెప్పకుండా వాస్తవాలు దాస్తూ అక్రమాలు చేస్తూ 100,000, 1,000 కోట్ల రూపాయలు దోచుకోవడాలు ఇవన్నీ కూడా చేతి ఎవరైనా కానీ. రామ్మోహన్ గారు చెప్పండి. రామ్మోహన్ గారు, దీన్ని మొత్తం మీద అంటే 2 పార్టీలకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ అటు వర్సెస్ కాంగ్రెస్ ఇటు బీజేపీ, ఈ 3 పార్టీలకు సంబంధించి కూడా ఒకరినొకరు మాట్లాడుకుంటే ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ 2 కలిసే మా మీద బురదలుతున్నాయని బీఆర్ఎస్ అంటుంటే మాత్రం బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే అని కాంగ్రెస్ చెప్తుంది. అంటే ఇటు కాంగ్రెస్ కావచ్చు ఇవ్వచ్చు, ఎక్కడ చూసినా ఈ రెండింటిని మాత్రం కలుపుతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు రాజమౌళి గారు ఒక తెలంగాణ వాడిగా, నీటి కష్టం తెలిసిన వాడిగా, ఏదైనా ప్రాజెక్ట్ కరెక్ట్ కానీ అవినీతి జరిగింది. ఒక ఎన్ఈసి మా గజ్వల్లో ఉంటాడు, ఈఎన్సీని అరెస్ట్ చేస్తేనే 200 కోట్ల రూపాయలు పైగా ఆస్తులు బయటపడ్డాయి కదా. మరి పైదాకా రాజకీయ నాయకుల దాకా ఎంత పోయింది అనేది ఆరోపణ. ఖచ్చితంగా అవినీతి జరిగింది. ప్రతి దాంట్లో ఇంతకుముందు శ్రీనివాస్ గారు అన్నట్టు ప్రతి దగ్గర కొనుగోలు అన్నింటిలో ఒప్పందాల్లో అవినీతి జరిగింది. కానీ ప్రాజెక్ట్ ని పిచ్చి, ఇప్పుడు కుక్కని తప్పనంటే పిచ్చి కుక్క అని ముద్ర వేసినట్టు ప్రాజెక్ట్ ను తప్పట్టకండి అంటున్నాను నేను. ప్రాజెక్టు ఎందుకు మార్చారు ఇవన్నీ కూడా కమిషన్ పరిధిలో లేదు. ఇంతకు శ్రీనివాస్ గారు చెప్పారు కదా, కేవలం మేడిగడ్డ ఎందుకు పూజ చేయాలి, కానీ కమిషన్ ఏం చేస్తుంది? అదంతా విడిచిపెట్టి బిగ్ బాస్ ఎవరైనా ప్రశ్న అడుగుతున్నది తప్పు అంటున్నాను నేను. మంచి చెడ్డో ఇవాళ రాజకీయ నాయకులు వీళ్ళడు ఈటల రాజేందర్ గారిని, అట్లాగే హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని వీళ్ళడు కరెక్ట్ అంటున్నాను. అందులో నేను నా ప్రశ్న ఒకటి ఉన్నది ఈ కమిషన్ కు. ఆనాడు ఈ ప్రాణహిత చేయబడ్డ పథకం కింద తమ్మిడిహట్టి నుంచి మార్చడంలో ఒక కేబినెట్ సబ్ కమిటీ వేశారు. అందులో తుమ్మల నాగేశ్వర గారు ఉన్నారు, ఆయన ఎందుకు వెలువడేది అంటున్నాడు. ఇప్పుడు గమ్మత్ ఏంటంటే ఆ కమిటీలో ఉన్న ముగ్గుట్లలో ఆనాడు నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు ఉన్నారు, అట్లాగే ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు, దాంతో పాటు తుమ్మల నాగేశ్వర గారు ఉన్నారు కదా. మరి ఆయన ఎందుకు వెలువలేదు ఈ సాక్షిగా? అంటే ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడు, ఒక ఆయన బీజేపీలో పోయిన, ఒక కాంగ్రెస్ ఉన్నాడు, ఒక ఆయన టీఆర్ఎస్ లో ఉన్నాడు. అందుకని ఏమంటున్నారు అంటే కమిషన్ ఈ కేవలం వీళ్ళిద్దరిని పిలిచి బదనాం చేయడానికి మాత్రమే ఈ కమిషన్ వాయిదా మనం పొడిగించారని నేను పొడిగించినాక చేస్తే వేరుంటుండే. జస్ట్ పొడిగించారు, తెల్లారి నోటీసులు వచ్చినాయి, అది పక్కన పెడతాం. బీసీ ఘోష్ గారు కూడా ఇప్పటికీ 123 మంది సాక్షులను విచారించారు. అందులో అనధికారులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. అనధికారులు కోదండరామ్ గారు పోయారు, మనకు రఘు గారు విద్యుత్ రంగ నిపుణుడు, అట్లాగే వి ప్రకాష్ గారు నా మిత్రుడు, మన వాల్టా చట్టం దాని మీద పనిచేసిన వాడు, ఇట్లా చాలా మందిని అనధికారులు పిలిచారు. అధికారులు అందరూ శ్రీనివాస్ గారు అంటున్నారు కానీ అధికారులు అందరూ కేసీఆర్ చెప్తూనే చేసినామంటే అంతకంటే శుద్ధ దుర్మార్గం ఇంకోటి ఏం లేదు అంటున్నారు. అధికారులు ఎందుకున్నారు గడిపికడానిక? వీళ్ళందరూ కూడా వాళ్ళ ఐపీఎస్లు ఐఏఎస్లు ఎందుకైందంటే ఏదైనా తప్పు జరిగితే డిసెంట్ అవుట్ రాయాలి. ఒక మాట చెప్తారు శ్రీనివాస్ గారు, ఇప్పుడు మనం ఇల్లు కడదాం అనుకుంటాం, ఇంజనీర్లు పిలుస్తాం, ఇంజనీర్ ఉండి మన ఇష్టం కట్టమంటే కడతారా? ఆయన కట్టేది ఎట్లో కడతాడు, 4 అంతస్తులా 3 అంతస్తులా చెప్పి మనం కేవలం విధాన నిర్ణయం చేస్తాం. దానికి ఎంత దొడ్డు స్టీల్ వాడాలి, ఎంత సలాక వాడాలి, ఎంత సిమెంట్ వాడాలి, ఏ సిమెంట్ వాడాలి, ఎట్లా చేయాలని ఇంజనీర్ చెప్పాలి. ఎవరైతే వీళ్ళందరూ కేసీఆర్ మీద ఇంకెవరి మీద, కేసీఆర్ నా చుట్టం కాదు పక్కం కాదు మెడుతున్నారో వీళ్ళందరినీ ఏం చేయాలంటే జైలు పెట్టాలంటున్నాను నేను అన్నమాట కాదు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఒకవేళ ఇరిగేషన్ శాఖ మీద చర్యలు తీసుకోదలుచుకుంటే మొన్న ఆ మధ్యన ఈ అపాయింట్మెంట్ లెటర్స్ పాత ఇంజనీర్లు అపాయింట్మెంట్ అయిన వాళ్ళు ఈయన లెటర్లు ఇచ్చిండు, అది తప్పే. వాళ్ళు అపాయింట్మెంట్ చేయడం తప్పే, పరీక్షలు నిర్వహించారు, అన్నీ అయిపోయినాయి, వాళ్ళు కొంచెం దాచుకున్నారు, రేపు చేద్దాంతి అనుకున్నారు. ఇవాళ చేసిండు ఆయన. చేసుకుంటే ఏమన్నాడంటే ఏది ఇంజనీర్ల అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చినప్పుడు
ఒకవేళ కాళేశ్వరం మీద నిజంగా నిజాయితీగా విచారణ జరిపితే సగం ఇరిగేషన్ శాఖ ఖాళీ అయిపోద్ది అన్నాడు. అందుకని నిజంగా ఇంకేం కావాలి, ఖాళీ చేయండి. అంతేందుకు ఇవాళ విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ వచ్చింది దాని మీద. మీరు ఒక రాజమౌళి గారు, ఇది సీరియస్ గా చర్చించాల్సిన విషయం మీద, ఆరోపణలు వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు కాదు. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇప్పటికే మనకు విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ లో 38 మంది మీద చర్య తీసుకోవడానికి, శాఖపరమైన చర్యలు, అవసరమైతే వారి మీద ఫైన్ వేయాలి, మన జైలుకు పంపాలి అని కూడా తీవ్రమైన రిపోర్ట్ ఇచ్చింది. అది ఎందుకు బయటపడతలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నాను. రెండో చెప్తాను, ఈ ఒక్క కమిషన్ కదా, ఇంతకుముందు ప్రభాకర్ రావు గారి గురించి మాట్లాడారు కదా, కరెక్టే. నేను ఏమంటున్నానంటే, టెలిఫోన్ కుంభకోణం, గొర్రెల కుంభకోణం, ఈ కార్ రేసు, ఈ మధ్యన యాదాద్రి భద్రాద్రి అది మన విద్యుత్ కేంద్రాల దానిలో కూడా స్పష్టంగా నేను చెప్పిన, జైలుకి ఎవరు పోరాయా, ఎందుకంటే ఒకటేమో బిహెచ్ఎల్ సప్లై చేసింది, ఒకటేమో మనకు ఛత్తీస్గఢ్ గవర్నమెంట్. ఏది గవర్నమెంట్ ఆనాడు ఎవరు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ సప్లై చేసినాడు. ఈ రెండింటిని చూసుకుంటే అక్కడ కూడా నరసింహారెడ్డి గారి కమిషనర్ ఒక ఆయన ఉండే, ఎంక్వైరీ కమిషన్, నా మిత్రుడే జడ్జి, ఆయన ఏం చేసిండు, మొదటి ప్రెస్ మీట్ పెట్టి ప్రకటిస్తే నేను ఆనాడని ఇంటికి వదిలినా అన్న. అయ్యో జడ్జి సార్, మీరు అట్లాంటి జైలు వదిలి, నేను కూడా పోయినా సిద్ధంగా ఉన్నా, నేను అడ్వకేట్ ని, ఆయన చేసేది తప్ప అన్న. సుప్రీంకోర్టు ఏం చేసింది, మొట్టికాయలు వేసి నువ్వు ఇంటికి పోమన్నది. ఇప్పుడు లోకూరు వచ్చిండు కదా, ఆయన రిపోర్ట్ ఇచ్చి 3 నెలల మన రాజమౌళి గారు. ఇవాళ యాదాద్రి భద్రాద్రి దాని మీద పెద్ద కుంభకోణం జరిగింది, లక్షల కుంభకోణం అన్నారు కదా, మరి అది కూడా ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎందుకు బయటపెడతలేరు అంటే, ఏమైతుందంటే పరస్పరం వాళ్ళు ప్రజలను అయోమయం నెట్టి, ప్రజలను అజ్ఞానాలు నెట్టి, పరస్పరం వాళ్ళు ఆరోపణలు చేసుకొని నాటకం ఆడుతున్నారు అంటున్నాను. ఇవాళ యాదాద్రి భద్రాద్రి మీద వచ్చిన రిపోర్ట్ ను బయట పెట్టాలి, ఏది లోకూర్ గారు ఇచ్చిండ్రు. రెండోది విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ ఒకటి ఇచ్చింది, విజిలెన్స్ కమిషన్ దేని మీద, మన కాళేశ్వరం మీద. మూడోది 400 పేజీల రిపోర్ట్ తయారైపోయింది, రేపు రిలీజ్ చేస్తామన్న తర్వాత నాకైతే మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయ నాయకులు ఇలా పిలవడం వల్ల ఈటల రాజేందర్ గారు నిజమని చెప్పారు. లేకుంటే ఈటల రాజేందర్ గారు కూడా తప్పించుకునే అవకాశం అని ఉంటుంటే, లేకపోతే నేను సంబంధం లేదన్నమాట. ఆయన స్పష్టంగా చెప్పిండు. ఎవరు నిర్ణయం చేశారు అంటే, దీన్ని క్యాబినెట్ నిర్ణయం చేసింది. క్యాబినెట్ సబ్ కమిటీలో మీరు ఉన్నా అన్నాడు. 19 ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిండు. ఆయన ఎక్కడ తప్పు చెప్పలేదు అంటున్నాడు. కానీ అందరు కలిసి ఎవరినో బిగ్ బాస్ చేద్దామని వాళ్ళు కమిషన్ అనుకుని లీడింగ్ క్వశ్చన్స్ అంటారు, లీడ్ క్వశ్చన్స్ అంటే ప్రశ్న తప్పైతే జవాబు తప్పు వస్తుంది. రాజమౌళి గారు, ఇప్పుడు ఒక మాట చెప్తాను, హాస్యాస్పదంగా ఉన్నా సరే, మీ భార్యని మీరు ఇప్పుడు కొడుతున్నారా మానేశారా, రెండే చెప్పు, కొడుతున్నా మానేసా అని సమాధానం చెప్పండి. ప్రశ్న తప్పది. కొడుతున్నా అంటే తప్పే, కొట్టడం, భార్యను కొట్టడం. మానేసా అంటే ఇదివరకు కొట్టినట్టు లెక్క. ఇప్పుడు అటువంటి క్వశ్చన్స్ చేస్తున్నాడు ఎవరు, లోకూర్ గారు, మన పిసి ఘోష్ గారు. ఎందుకు అంటే ఆయన కావాల్సిందంతా ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నడుస్తున్నట్టు కనిపిస్తుంది నాకు. 7 నెలల నుంచి 7 సార్లు 14 నెలలు అయిపోయింది, 16 నెలలు రేపు వస్తే ఈ 2 నెలలు పొడిగించిందని చూస్తే, ఈ 16 నెలల నుంచి 120 మంది సాక్ష్యం చేస్తే, ప్రతి సాక్షిని కూడా ఏమడుగుతున్నానంటే, ఇందులో ఏం జరిగింది అసలు, దాని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ అని ఉంటాయి రాజమౌళి గారు. అంటే ఒక కమిటీకి దాని విధి విధానాలు చెప్తారు, ఏది ఎంక్వైరీ చేయాలని. కమిటీ అటు నుంచి మార్చిందని ఎంక్వైరీ చేయమని లేదా దాంట్లో, నాకు తెలిసి మల్లయ్య గారు చెప్పాలి. తర్వాత ఇందులో అవినీతి ఉందా, కుంగడానికి కారణం ఏంటి చెప్పాలి. ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA రిపోర్ట్ ఇచ్చింది. కుంగడానికి ఎవరు కారణము అనే దాన్ని ఇచ్చింది. ఆ కుంగడానికి ఉన్న సిమెంట్ ఏం వాడిండ్రు, ఎవరు వాడిండ్రు, సంతకాలు ఎవరు చేసింది. దీనిలో 2 కాంట్రాక్ట్ మన సంస్థలు ఉన్నాయి, మెగా ఒకటి, అట్లానే L&T ఒకటి ఉన్నాయి. ఈ 2 సంస్థలను విచారించాలి కదా. వాళ్ళని విచారిస్తే కూడా వాళ్ళు కేసీఆర్ చెప్పినట్టు, లేకుంటే రామ్మోహన్ రావు చెప్పినట్టు, మల్లయ్య గారు, శ్రీనివాస్ గారు చెప్పినట్టు నడవదు. వాళ్ళు తప్పించుకోవడానికి వీల్లేదు. వాళ్ళ బాధ్యత ఏంది, వాళ్ళ సంతకం ఎక్కడ పెట్టిండ్రు, ఎందుకు ఎంక్వైరీ చేయలేదు, ఎందుకు సరైన విధంగా సూపర్వైజ్ చేయలేదు అనేది ఉంటది కదా. అందుకని నేను ఏమంటున్నానంటే, ఇది కొండను దవ్వి ఎలకన పెట్టడమే. రాజకీయ కమిషన్ గా మారితే ఉన్నదానికి అసలు పోతుంది అంటున్నాను, అసలు విలువ పోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఏం చేయాల్సిందంటే, సరే ఎట్లా కమిషన్ కప్ప చెప్పింది కదా, శ్రీనివాస్ గారు అన్నట్టు అవినీతి తేల్చాల్సిందే, కుంగడానికి కారణం తెలిసాల్సిందే. కానీ ఈ ఇద్దరి మధ్యన పంటలు నష్టం అవుతున్నాయి. ఇంతకుముందు చెప్పారు కదా మల్లయ్య గారు, కోదాడ కాదండి, మా దగ్గర నడిగడ్డ సిద్దిపేట ఇవతలు కూడా నీళ్లు లేక పొలాలు ఎండిపోయినాయి. ఈసారి దాదాపు 1,00,000 ఎకరాల పొలం ఎండిపోయింది అంటున్నాడు. ఎవరి వల్ల ఎండిపోయింది? మీరు దాన్ని కాళేశ్వర ప్రాజెక్టు బదనాలు చేద్దాం అనుకొని, నేను స్పష్టంగా చెప్తున్నాను, నేను నిపుణుడిని అంటున్నాను, ఇంజనీర్ తిరిగాను అంటున్నాను. ఇవాళ ఒక్కటి కుంగిపోతే ఆ డ్యామ్ మాత్రం నింపకుండా ఒక కరకట్ట కట్టి, జస్ట్ మట్టి కట్ట కట్టి 2 TMCల చొప్పున రోజు ఎత్తిపోసే అవకాశం మొన్నటి వర్షాకాలం నుండే. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు వచ్చింది? 23 డిసెంబర్. 24 వర్షాకాలం పోయింది కదా, ఇప్పుడు 25 వర్షాకాలం మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఇదే పరిస్థితి ఇస్తారా?
అందుకనే అసెట్ క్రియేషన్ జరిగింది, అవినీతి కూడా జరిగింది, కానీ అసెట్ క్రియేషన్ జరిగింది. ఇన్ని టర్మినల్స్, ఇన్ని కిలోమీటర్ల మన ఏమంటారు పైప్ లైన్లు, రకరకాలుగా 3 పెద్ద రిజర్వాయర్, గంగాళాలు అంటాం, నది లేదు. మీకు చాలా మంది ఒకసారి మనం రాజమౌళి గారు దీన్ని ఒక మన ప్రెస్ మీడియాను కూడా తీసుకెళ్లాలంటున్నాడు. అప్పుడెప్పుడు ఆయన చూపెట్టిండు, కానీ మొత్తం చూపెట్టుకు రావాలి. మిడ్మాన్ ఏంది, దాని కింద ఉన్న అన్నారు మన చిన్న ఒక చిన్న రిజర్వాయర్ ఏంది, తర్వాత రంగనాయక సాగర్ ఏంది, తర్వాత మల్లన్న సాగర్ 50 టీఎంసీలు ఏంది, తర్వాత కొండపోచం ఏంది, నిన్ననే ఏదైతే బస్వాపూర్ రిజర్వాయర్ కోసం శంకుస్థాపన చేసిండు కదా, దాని గురించి నేను ఒక ప్రజాప్రతినిధిగా, ఒక దాని ఏమంటారు, ఒక ఏమంటారు దాన్ని, ఒక విశ్లేషకుడిగా, ఒక జర్నలిస్ట్ గా నేను పోతే చాలా మంది వ్యతిరేకించారు. మేము సర్పంచ్ల ట్రైనింగ్ ఇస్తాం, ఏది గవర్నమెంట్ తరఫునే, ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు సంబంధం లేదు. ఇస్తుంటే ఇదే గంధమాలలో ఏమన్నారు, మా ఊరు లేచిపోతుంది సార్, మీరు ట్రైనింగ్ చేయలేము అన్నారు. లేచిందా? ఇప్పుడు నిన్న శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపన గంధమాల నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? నేను హరీష్ రావు నోట్లో నేను పెడతలేము, ఆయన అన్నా అనకపోయి నేను ఇప్పుడు అప్పటి నుంచి చెప్తున్నాను. నేను బసవాపురం ఎక్కడ ఉంది? యాదగిరి గుట్ట పక్కన ఉంది. దానికి కూడా ఇప్పుడు మన శంకుస్థాపన చేయాలి కదా. అంతేందుకు ఇవన్నీ పక్కన పెడతాం. హైదరాబాద్ కి 20 టీఎంసీల నీళ్లు కేటాయిపోయినాయి ఇందులో, హైదరాబాద్ తాగునీటి కోసం. దానికి కేశవాపూర్ రిజర్వాయర్ ఉంది, దాని సంగతి ఏంటి? అంతేందుకు మూసీ ప్రక్షాళనలో ఇవాళ మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తెస్తా ఉంటున్నారు కదా, మరి మల్లన్న సాగర్ ఎవరికంటే ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఏం లేదు, బదనాలు చేసుకోవడానికి, ఉన్న ఆస్తులు పాడు చేస్తూ ఉన్న వాటి కనపడే వాటిని ముంజేతి కంగడానికి అర్థమైంది. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తారు అంటున్నాను. అందుకని వాళ్ళ మంచో చెడ్డో కమిషన్ ఎంక్వైరీకి పోయే ముందు కొన్ని వాస్తవాలు వాళ్ళు తెలుపుకున్న ప్రపంచానికి అంతా తెలిపిండ్రు. నేను నా కంఠశోష అయింది ఇప్పటిదాకా. అవినీతి మాత్రం ఉంది, స్పష్టంగా చెప్తున్నా. ఒక ఈఎన్సీని పట్టుకుంటే 200 కోట్లు దొరికినాయి. అవినీతిని ఎంక్వైరీ చేసి చాలా మంది జైల్లోకి పంపిస్తే ప్రజాధనం, మనందరి ట్యాక్స్ పేయర్స్ మనీ, ఖచ్చితంగా దాన్ని అరికట్టాలి. శ్రీనివాస్ గారితో పూర్తిగా చూపిస్తున్నారు. ఏదైతే బుల్లమల్లయ్య గారు ఒకటి చెప్పండి, ఏదైతే 2023 ఎలక్షన్లకు సంబంధించి, అంటే డిసెంబర్ ఎలక్షన్లకు సంబంధించి ఎలక్షన్లు ఇంకొక నెల 2 నెలలు ఉన్నాయనే ముందటనే ఈ మేడిగడ్డ బ్యారేజ్ అనేది పిల్లర్ ఒకటి కుంగిపోవడం జరిగింది. దీనికి సంబంధించి అప్పుడు న్యాయ విచారణకు సంబంధించింది కావచ్చు, లేదంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా, అప్పుడున్నటువంటి మీ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అక్కడికి మీడియాను కూడా అంటే అలో చేయకుండా పోలీసులు బారిగేట్లు పెట్టేసి చేయడంతో అప్పుడు అంటే దాన్ని ప్రచారం కూడా ఎక్కువ జరిగిపోయింది అనేది ఒక వాదన అయితే, ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీడియాను నేరుగా తీసుకువెళ్ళి ఎట్లా పగిలింది, ఎలా పోయింది అనేది దీన్ని చేసి ఇప్పటికీ ఆ డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా చెప్పారని చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది అది గవర్నమెంట్ చెప్పాలి. ఏదైతే నీళ్లు ఒకవేళ అక్కడ బ్యారేజ్ రెండింటికి సంబంధించి గిట్ట ఇప్పుడు మన రామ్మోహన్ గారు అన్నట్టు ఆనకట్ట కట్టి అవి ఆపాలనుకుంటే కూడా డ్యామ్ మొత్తం కూడా కూలిపోతుంది, బ్యారేజ్ అనేది అక్కడ ఉండదు, క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే అప్పటికే బొంగలు పడ్డాయి, మనం చూసాం బొంగలు కూడా పడ్డాయి అని చెప్పేసి అప్పటికి కూడా కొంత సేఫ్టీ చేశారు. అంటే ఇది ఎందుకని మీడియాను ఆపాల్సి వచ్చింది, ఎందుకని ఇది రాద్దంతాన్ని అన్ని కొప్పిపుచ్చవలసి వచ్చింది అప్పటి గవర్నమెంట్? ఇది కొంగటానికంటే ముందే రాజకీయంగా రాద్ధాంతం చేసే ప్రయత్నం కాంగ్రెస్ వాళ్ళు వాడుకునే ప్రయత్నం చేసేది. ఉన్న వాస్తవాలు ఒకటైతే ఇంకో రకంగా వక్రీకరించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అనుకోకుండా ప్రకృతి వైపరీత్యాల వల్లనో సహజంగానో అక్కడ చిన్న చిన్న లోపాల వల్లనో కుంగిపోయిన ఈ పిల్లర్ని సరి చేయడానికి వాళ్ళకి అవకాశం ఉంది అని చెప్పేసి ఫైనల్ గా మీరు అపాయింట్ చేసిన ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది కదా, ఈ పిల్లలను రిపేర్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది, రిపేర్ చేసుకుంటే మనకి ఈ ప్రాజెక్టుకి ఇబ్బంది లేదు అని చెప్పేసి క్లియర్ గా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో ఉంది. దాన్ని కూడా వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఇంత పెద్ద ఇప్పుడు ప్రజాధనం ఏది? ఆ రోజు మామూలుగా కార్పొరేషన్ లోన్ కూడా తీసుకున్నది ఎక్కడి నుంచి? సెంట్రల్ గవర్నమెంట్ నుంచే లోన్ తీసుకున్నారు. గడ్కరీ గారు కూడా వచ్చి దీన్ని ప్రశంసించారు. దీనివల్ల హైదరాబాద్ నీటి అవసరాలు కూడా తీరుతాయని చెప్పేసి అనేక సందర్భాలలో కేంద్ర అధికార ప్రతినిధుల బృందం కూడా వచ్చి ప్రశంసించింది. ఇన్ని చేసినప్పుడు అక్కడ మామూలుగా ఏదైనా తప్పులు ఒప్పులు ఏమైనా జరుగుతుంటే బీజేపీ ప్రభుత్వం కళ్ళు మూసుకొనుందా? అనుమతులు ఇచ్చింది వాళ్లే, పనిచేస్తున్నప్పుడు మామూలుగా ప్రశంసించింది వాళ్లే, అయిపోయిన తర్వాత దీనికి మంచిగా చేసిరు అని చెప్పేసి ఏ ఫైనాన్స్ అయితే చేసిరో వాళ్ళు మామూలుగా ప్రశంసిస్తూ పత్రాలు ఇచ్చిరు. మరి ఇవన్నీ అయిన తర్వాత ఇవాళ రాజకీయ కారణాలతో మీరు ఏదో కమిషన్ ద్వారా ఇంకేదో రిపోర్ట్ని వక్రీకరించి మీరు కాంగ్రెస్ వాళ్ళు ఏకమై ఎవరినో బదనాలు చేసే ప్రయత్నంలో ఈ రోజు చేతులు కలుపుకుంటారంటే దీనివల్ల పెద్ద జరిగే ఇబ్బంది ఏం లేదు అంటున్నాం. రాజకీయంగా వాస్తవాలు కాకపోవు. కొంతకాలం ఏదైనా మీరు మామూలుగా అవాస్తవాలని వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా అది తాత్కాలికమే. కాబట్టి ఈ రోజు వాస్తవాలు ఎందుకు వెలుగులోకి ఒక్కొక్కటిగా వస్తూనే ఉన్నాయి. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషనే కాదు, ఇదే ప్రజెంటేషన్ రేపు కమిషన్ కూడా ఇస్తాము.
వాస్తవాలు ఏందని తెలుస్తాయి. కానీ దీనివల్ల ప్రజల్ని, రైతుల్ని నష్టపెట్టడం ఎందుకు, అవకాశం ఉండి కూడా ఎందుకు చేయలేకపోతున్నారు అనే సమాధానం ఇవాళ కాంగ్రెస్ నాయకులు చెప్పాలి, నీటిపారుదల శాఖ మంత్రి చెప్పాలి. ఏ అవగాహన లేకుండా కేవలం పేపర్ పుల్ లెక్క మాట్లాడుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కనీసం ఈ రిపేర్లు ఎందుకు చేయలేదు, తెగిపోయిన కనీసం కట్టలకి వర్షాకాలంలో అతి వర్షాల వల్ల చెరువు కట్టలు లేకపోతే చెరువు కట్టలు రిపేర్ చేయలేక పంట పొలాలను ఎండలు మహానుభావుడు ఆయన నాయకుడు. ఇవాళ కాళేశ్వరంలో నీళ్లు ఉన్నాయని చెప్పేసి ఒకవైపు చెప్తారు, ఒకవైపు ఏమో పంట పొలాలు ఎండిపోతే పట్టించుకోడు. మరి ఇటువంటి పరిస్థితి ఉన్న ఈ నాయకులు సమాధానం చెప్పేది పోగా ఏదో రకంగా నెపం నొప్పి, ఏదో నెపాన్ని బురద తల్లే ప్రయత్నం చేయడం అనేది సమంజసం కాదు. ఇది ప్రపంచానికి మొత్తానికి వాస్తవాలు ఏంటనే తెలుస్తాయి. ఇవాళ కొత్తగా ప్రపంచంలో కట్టిన మొదటి ప్రాజెక్టు కాదు ఇది, చివరి ప్రాజెక్టు కూడా కాదు. మరి కాళేశ్వరం నీళ్ళే రాకపోతే పంటలు ఏడు నుంచి పండినాయి అనేది కూడా సమాధానం చెప్పాలి. 2014 కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. మరి అయ్యాల పండని పంటలు ఇవ్వాలి. 2014 అధికారంలోకి టీఆర్ఎస్ వచ్చిన తర్వాత పంటలు ఏ రకంగా పెరుగుతూ వచ్చినాయి, ఏ రకంగా విస్తీర్ణం పెరిగింది, ఏ రకంగా ధాన్యం దిగుబడి పెరిగింది, మరి దిగుబడి పెరుగుతున్న దాన్ని కొనసాగించడానికి మీరే ప్రయత్నం చేస్తున్నారు అనేది మొదలు పెట్టేసి ఆ వచ్చే వాటిని కూడా అడ్డగిస్తూ ఈరోజు మళ్ళీ పాత పద్ధతులలోనే ఏదో నెపటి కాలం వెళ్ళదీసే ప్రయత్నం చేయటం మంచి పద్ధతి కాదు కదా. ఎస్ అల్లంపూర్ శ్రీనివాస్ గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఏదైతే కాంగ్రెస్ ఇటు బీజేపీ ఈ రెండు ఒకటే, ఈ రెండు కావాలని కుట్ర పండుతున్నాయి, కానీ ఒక ఎకరానికి కూడా నీళ్ళు ఇయ్యలేదనేది ఇంతవరకు చెప్తున్నాయి కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు. ఈ రెండు పార్టీలు రెండు ఒకటే కాబట్టి ఇది చేస్తున్నాయి. మేము ఇప్పటి వరకు మాత్రం 20,33,000 ఎకరాలకి సాగునీరు అందించాము, ప్రతి రైతు కళ్ళల్లో ఆనందం చూసామనేది ఆల్రెడీ మాజీ మంత్రి హరీష్ రావు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే పవర్ రాజ్మోహన్, ఈ ప్రశ్న కాంగ్రెస్ పార్టీ జవాబు ఇవ్వాలి. ఆన్ రికార్డ్ ఎన్ని ఎకరాలకు కాళేశ్వరం ద్వారా, మేడిగడ్ ద్వారా, లేకుంటే ఈ మల్లన్న సాగర్ ద్వారా ఈ ప్రాంతాలకు నీళ్ళు అందించినాడు, తద్వారా ఎంత పంట పండింది, తద్వారా ఇంత అమౌంట్ రైతుల ఖాతాలో జమ అయిందని జవాబు చెప్పాలా. వాట్ ఈజ్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ కాంగ్రెస్ సర్కార్, మాకు సంబంధం లేదు. ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే కాబట్టి నేను అడుగుతున్నా, రైతులు అంటున్నారు నాట్ మోర్ దెన్ 56,000 ఎకర్స్, నాట్ మోర్ దెన్ 56,000 ఎకర్స్ ఎక్కువ పారలేదని చెప్తా ఉన్నారు. మరి బిఆర్ఎస్ నాయకుల యొక్క మాట కరెక్ట్ అయితే వాళ్ళ యొక్క రికార్డ్స్ ఉంటే పాత ఉంటే చూపించండి. కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతా ఉన్నది కదా, మేము కూడా మాట్లాడుతున్నాము. జాబ్ ఇవ్వాల్సింది కాంగ్రెస్ పార్టీ కదా, కాంగ్రెస్ సర్కార్ కదా. ఈ విషయాల్లో కాంగ్రెస్ సర్కార్ మాట్లాడతలేదు, ఊకదప్పుడు మాటలు తప్ప ఇంకేం లేదు. నిజంగా కూడా కల్పరేషన్ కటకటాల్లో పంపాలి అనే ఒక చిత్తశుద్ధి ఉంటే సర్కార్ మాత్రం చేయగలుగుతుంది. మేము మాట్లాడేవాళ్ళం, ఆరోపణలు చేసేవాళ్ళం, అనుమానం వచ్చింది ఎంక్వైరీ చేయండి అని చెప్పి డిమాండ్ చేసేవాళ్ళం, ధర్నాలు చేసేవాళ్ళం, నాట్ మోర్ దెన్ దట్. కానీ సర్కార్ అనుకుంటే కాంగ్రెస్ పార్టీ సర్కార్ రేవంత్ రెడ్డి గారు అంత జిద్ది ఆ వాస్తవాలు బయటకు తీసి పట్టేయాలనుకుంటే పెద్ద విషయం కాదు, కానీ చేయట్లేదు కాంగ్రెస్. అదే బాధ మాకు. ఇవాళ దాని కారణంగా ఏమైంది రాజమౌళి గారు, ఇప్పుడు కళ్ళ ముందు కనబడుతుంది కదా నీళ్ళు ఎక్కడ, బ్యాక్ వాటర్ ఏమైనా పడుతుందా, మోటార్ పెట్టుకుని డైరెక్ట్ బ్యాక్ వాటర్ పండితులైనా నీళ్ళే ఎక్కడ కూడా లేవు, కింద లేదు నా పైన లేవు. ఎంత నష్టం జరిగింది. ఒకవేళ కనుక ఇంజనీర్స్ రైట్ దీన్ని రిపేర్ చేయొచ్చు, దాని తర్వాత నడిపించచ్చు అని నిజంగా కూడా అంటే అదన చేయండి. మరి ఆ యొక్క పుణ్యం కట్టుకుని రైతులకు నీళ్ళు అందించండి కదా, ఎందుకు ఐడియల్గా పెడతారు? ఇవన్నీ కూడా రావాలంటే కాంగ్రెస్ సర్కార్ జవాబు చెప్పాలి, కాంగ్రెస్ సర్కార్ టేకప్ చేయాలి. ఎంత డబ్బు వేస్ట్ అంటే దానికి ఎవరు వడ్డీ కట్టాలి? రాజమౌళి గారు, ఎంత వడ్డీ సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయలు వడ్డీ దానికి పోతా ఉన్నది. ఇది చెప్పుకోవడానికి మాత్రం బీఆర్ఎస్ సర్కార్ మీద ఇవన్నీ కూడా ఆన్సర్స్ రెడీ ఉన్నాయి. ఈ ఆరోపణలు మధ్య భారతీయ జనతా పార్టీకి సంబంధమా? మేము అక్కడి నుంచి రూపాయి ఇచ్చినామా? కాళేశ్వరం కోసం, ఇరిగేషన్ కోసం, నీళ్ళ కోసం, ఇరిగేషన్ కోసం అలొకేషన్ ఫండ్స్ ఉన్నాయి కేంద్రం ద్వారా, కానీ కాళేశ్వరం కోసం మేము మా పాత్ర లేదు. కేవలం పర్మిషన్ మాత్రం ఇవ్వడం జరిగింది. ఆ పర్మిషన్ ఇచ్చింది మీరే కదా. మేము ఎట్లా బాధ్యం? మేమైనా ఆన్ పేపర్ ఆ రిపోర్ట్ చూసి కేంద్రం యొక్క అధికారులు పర్మిషన్లకు రికమెండ్ చేస్తారు, ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుంది.
అంత మాత్రాన మా పాత్ర ఉన్నదా? వక్రీకరిస్తే కూడా పర్యవేక్షించే బాధ్యత కూడా మీ మీదనే ఉంటది. వక్రీకరిస్తే ఆ రోజు అడుగుతారు. ఎటువంటి లేవు కాబట్టి డీవియేషన్స్ లేవు, వక్రీకరణ లేవు, మేమేమంటలేము సాఫీగా జరిగింది. ఈ రోజు మల్లయ్య గారు, ప్రభుత్వం మేము మారింది, ఏమంటలేము. మామూలు ప్రతిపక్షంలో ఉన్నాము. ఈ రోజు మీరు మామూలుగా PC నిందించే ఘోష్ ప్రయత్నం చేస్తున్నారు, అంతే తప్ప వేరే లేదు. PC ఘోష్ యొక్క రిపోర్ట్ తొందరగా బయటికి రావాలి. విజిలెన్స్ యొక్క రిపోర్ట్ ఆల్రెడీ వచ్చింది. 17 మంది అధికారులు వాళ్ళు బాధ్యులు రికవరీ డెడ్ లైన్ పెట్టండి, డెడ్ లైన్ పెట్టండి, డెడ్ లైన్ పెట్టండి, కమిషన్ కి డెడ్ లైన్ పెట్టండి, కమిషన్ కి డెడ్ లైన్ పెట్టండి. ఆన్ ఆర్ బిఫోర్ యూ కేంద్ర ప్రభుత్వం కమిషన్ కదా అది. you should you should finalize the report and issue అని చెప్పేసి డెడ్ లైన్ పెట్టండి. మల్లయ్య గారు, ఆ కమిషన్ ఇస్ సెటప్ బై స్టేట్ గవర్నమెంట్, నాట్ సెంట్రల్ గవర్నమెంట్. అరే యూ హావ్ ఎవ్రీ లిబర్టీ అండి. కాదండి, మీకు ప్రతి రాజ్యాంగ హరించబోతున్నది, రాజ్యాంగ హక్కుల్ని రాష్ట్ర ప్రభుత్వం యొక్క హక్కుల్ని కాలరాస్తున్న కేంద్రం మీరే అంటారు, అందరూ అది కాదు. మనకు ఒక రాజ్యాంగం ఉన్నది, పని విధానం పంచుకున్నది ఉన్నది, ఫెడరల్ వ్యవస్థలో ఎవరేం పని చేయాలని ఉన్నది. అందులో భాగంగానే విజిలెన్స్ కమిటీ అధికారం ఉంది కదా, ఎన్నిట్లలో ఇన్వాల్వ్ కావట్లేదే. ఈడీ ఎవరితో వచ్చి కూడా ఎవరి హక్కుల్ని హరించలేదు. 100% డెమోక్రటిక్ వేలో మా పరిపాలన నడుస్తా ఉన్నది మల్లయ్య గారు. సో శ్రీనివాస్ గారు, మీరు ఒకసారి వీడియో ఆన్ చేసుకోండి, వీడియో మీట్ లో ఉంది. శ్రీనివాస్ గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు. రాజమౌళి ఒక మాట, రాజమౌళి గారు ఒక మాట. అదే ఇప్పుడు శివలాల్ యాదవ్ వచ్చారు కనుక సమస్యలు కాంగ్రెస్ నుంచి సమాధానం రావాలి. ఇప్పుడు వచ్చారు వారు, ఒక మాట అడుగుతున్నారు వచ్చారు కనుక. ఏమంటున్నానంటే ఇప్పుడు 2 నెలలు పొడిగించిండ్రు, ఇంకా ఇంకోసారి పొడిగించకుండా పిలవాల్సిన ఇప్పుడే ఒక మాట సార్ చేయండి. కానీ నేనేమంటున్నానంటే ఈ వచ్చిన రిపోర్ట్ ఏదైతే NDSA రిపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇది వీళ్ళు ఈ కమిషన్ వీళ్ళు వేసింది, స్టేట్ గవర్నమెంట్ వేసింది కాదు. NDSA రిపోర్ట్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బయట పెట్టమని మనం డిమాండ్ చేద్దాం అందరం కూడా, బీజేపీ కానీ మీరు కానీ నేను కానీ అందరం. రెండోది ఏంటంటే ఈ మొత్తంలో నీళ్ళు ఇన్ని వారిని హరీష్ రావు గారు వాళ్ళు ఏదో చెప్పిండు కదా, పారలేదు అంటున్నాను, అది కూడా తప్పే. లాస్ట్ కు ఆయన చెప్పింది గత 2 ఏళ్ల నుంచి కరువే ఉన్నది. అంతకుముందు బాగా నీళ్లు వచ్చినప్పుడు, వర్షం వచ్చినప్పుడు పైకి ఎత్తిపోసి నేను ఆనాడుగు మొత్తుకున్నా, మీరు ఎత్తిపోయాకండి బదనాం అయితేవని. ఏమైంది, నీళ్లు పైన శ్రీరామ్ సాగర్ నిండిపోయింది, 2 సార్లు పొల్లిపోయింది కూడా. అక్కడి నుంచి మన కడెం ప్రాజెక్ట్ తెగిపోయినంత పని చేసిండ్రు. అప్పుడేమో నీళ్ళు ఎత్తిపోసిండ్రు, వృధా మళ్ళీ కింది పంపించిండ్రు. అది తప్పన్నాను. ఇప్పుడు ఏమైంది, వృధా లేదు, ఏం లేదు, కింది నుంచి ఎత్తిపోసుడు లేదు, ఉన్న మన ఏది ఎల్లంపల్లి నిండిన దాని నుంచే అటో ఇటో సప్లై చేసిండ్రు. ఇవాళ ఒక మాట చెప్తాను రాజమౌళి గారు, మీరు పంపిస్తే నా ఊరికి కనీక 20 కిలోమీటర్ల లోపే ఉంటాయి రెండు కూడా. నేను ఏది మల్లన్న సాగర్ కానీ ఇటు పక్కన కొండపోచమ్మ కానీ, కొండపోచమ్మల పాత మేము తిరిగిన సైకిల్ మీద రోడ్లన్నీ బయటపడ్డాయి, మొత్తం ఎండిపోయిన, ఏం లేదు, ఒక్క చుక్క నీళ్ళు లేవన్నా. రామ్మోహన్ గారు మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. ఎందుకంటే డెబిట్లో నేను ఏదైతే ఈ ప్రాజెక్టులు కట్టారో ఆ నియోజకవర్గ చెందిన వ్యక్తినే నాకు 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల దూరంలో ఆ ప్రాజెక్టులు ఉంటాయి, కానీ ఎక్కడ ఒక చుక్క లేదు. ఎందుకంటే ఆ మంత్రి నియోజకవర్గం కావచ్చు, రామగుండం కావచ్చు, లేకుంటే పెద్దపల్లి కావచ్చు, ఈ 3 నియోజకవర్గాల్లో ఒక చుక్క నీరు లేదు. అందుకే అంటారు గతంలో కేసీఆర్ పాడిందే, తలాపున భారతంది గోదావరి, నాశేను నాశేరిక ఎడారి. ఆ 3 నియోజకవర్గాలు మాత్రం కొంత అప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్లో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వెళ్ళి కొన్ని నీరు వచ్చేది, కొంతవరకు మంత్రి నియోజకవర్గం వారేది. కానీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే 7 మండలాలు కావచ్చు, అది మంత్రి నియోజకవర్గం మాత్రం చుక్క రాలేదు. సార్ టాపిక్ వేరే డైవర్ట్. ఏదైతే శివకుమార్ గారు కూడా వచ్చారు. శివకుమార్ గారు నమస్తే అండి, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి గారు. నమస్తే అండి. మొత్తం మీద కాళేశ్వరం కూలేశ్వరం అనేది ఒక వంతు గవర్నమెంట్ నడిపిస్తున్నా కానీ, పాట పాడుతున్నా కానీ, ఇక్కడ మాత్రం ఎద్దేవా చేస్తున్నారు. ఈరోజు ఏదైతే మాజీ మంత్రి హరీష్ రావు గారు పవర్ ప్రజెంటేషన్ పెట్టారు, పవర్ ప్రజెంటేషన్లో మేము ఖచ్చితంగా 20,33,000 ఎకరాలకు నీళ్ళు అందించాం, ఏదో చిన్న పొరపాటు జరిగింది, ఆ 2 పిల్లర్లు కుంగితే మొత్తం బ్యారేజ్లే కుంగిపోయినట్టు, ఆ లక్షల కోట్ల అవినీతి జరిగిందని చెప్తున్నారు. ఇది నిరూపించాలి ఖచ్చితంగా, అవి రిపేర్ చేయడానికి మాత్రం, కానీ రిపేర్ చేసుకునే చేతగాక ఇది ఎద్దేవా చేస్తున్నారు. ఇటు బీజేపీ కావచ్చు, అటు కాంగ్రెస్ కావచ్చు అంటారు. మీరేమంటారు? ముందుగా స్వతంత్ర ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. అయితే హరీష్ రావు మాట్లాడే మాట ప్రతి ఒక్కటి కూడా ఒక నీటి బుడగలాగానే ఉంటది. ఆయన మొత్తం మాక్సిమం హరీష్ రావు అంటారు. ఆయన మాటలు మనం వింటే మిగతా అన్ని కూడా ఎట్లయితే కిరోసిన్ పోసుకొని ఎట్లా మోసం చేసిండో అదే టైప్లు ఉంటాయి ఆయన మాటలన్నీ.
ఎట్టి పరిస్థితిలా ఏవైతే ఆ పిల్లర్లు కుంగినాయో అక్కడ నీళ్లు నింపినా మొత్తానికి ఇంకా పిల్లర్లు కూలుతాయి అనేది ఖచ్చితంగా డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ అప్పట్లో వచ్చిన ఇన్స్పెక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అందుకు నీళ్లు కూడా నింపకుండా ఆపడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఏదైతే ఆ పిల్లర్ కింద బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి, ఆ పిల్లర్ అక్కడ నిలబడదు అనేది ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన రిపోర్టు. విత్ ఇన్ నో టైంలా ఇప్పుడు కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్కి ఏదైతే నోటీస్ ఇచ్చిండ్రో దాంట్లో ఈటల రాజేందర్ పంపించి తర్వాత హరీష్ రావుని పంపించి తర్వాత లాస్ట్ లో హరీష్ రావు ఏం మాట్లాడిండో చూసి దాని తర్వాత కేసీఆర్ నేను పోతా అనే ఆలోచనలో ఉన్న కేసీఆర్ కి మనం ఏం చెప్తామండి ఒకసారి చెప్పండి. అయినంత మటుకు మోసపూరితమైన మాటలు, లేకపోతే మేము ఇన్ని నీళ్లు ఇచ్చినాం, ఇన్ని రిజర్వాయర్లు ఇచ్చినాం, హరీష్ రావు ఎట్లా మాట్లాడతాడు, బిడ్డనేమో మొత్తానికి మయోం రామేశ్వరరావుని ఎందుకు ఇడిసబెడుతుండని ఆమె అంటది. గతంలో వాళ్ళ నాయనని అడగాల, కేసీఆర్ని అడగాల, ఈ రిజర్వాయర్లు కానీ ఇది కాళేశ్వరం కానీ ఈ కాళేశ్వరంని మొత్తానికి ఇది కూలేశ్వరం ఎందుకు చేసినాం అనేది వాళ్ళు అడగాల. వాళ్ళు చేసిన తప్పుని ఈరోజు దాన్ని మళ్ళీ సరిదిద్దుకోవడానికి నేను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినా లేకపోతే ఇంకోటి అంటే నువ్వు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూపించుకోవడం తప్ప ఫ్యాక్ట్ గా అక్కడ స్పాట్ మీద జరిగేదానికి మటుకు పిల్లర్లు కృంగినాయి, ఖచ్చితంగా పిల్లర్లు రిపేర్ కావు అనేది ఖచ్చితంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు దాని మీదనే వాళ్ళ మీద నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇక టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడేది ఎట్లుంటది అంటే ఆయన చేసింది ఘనంగా చేసిండు, కిందికి కాళ్ళ కాడకని తీసుకొచ్చి నీళ్లు నెత్తి మీద పోతాం. ఎవడన్నా నెత్తి మీదకి కాళ్ళకు పోసుకుంటారు కానీ కాళ్ళ కాడకని తీసుకొచ్చి నెత్తి మీద పోసుకుంటారా అండి? వీళ్ళ మాటలు మాయ మాటలు. ఆల్రెడీ ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ లేకపోతే మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఓపెన్ గా దీని మీద ఏం జరిగిందని చెప్పడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే ఆయన ముగ్గురిని కూడా అవసరమైతే లోపల పంపించాలనే ఆలోచనతో ఉంది. ఎందుకంటే అసలు లెక్క ప్రకారం ఇప్పటికే డిలే అయింది. బీజేపీ వాళ్ళు కొంచెం ఇనిషియేటివ్ తీసుకుంటే సుమోటో కేసు కింద కూడా వీళ్ళని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినారు కాబట్టి ఇమీడియట్ గా సుమోటో కేసు కింద కూడా కేసు బుక్ చేసి ముందు లోపలేయాలి. ఇవన్నీ నోటీసులు ఇచ్చి అవనేది ఆలోచించేదాకా కూడా దానికంటే ముందు కూడా ఇది చేయొచ్చు. ఇది జరుగుతున్న పయనం. సో బొల్లమల్ల యాదవ్ గారు, ఇప్పుడు పెద్దలు మరి నా ఇంట్లో బోర్ ఉంటే ఒకసారి ఆలోచించాలి. బోర్ల కింద నుంచి నీళ్లు పైకి ట్యాంకులకు పోతున్నాయా, మరి పై పోతుంది, కింద నుంచి పోతుంది, ఏం చేయలేమని చెప్పేసి అన్ని రోజులు వదిలేస్తే 400 మీటర్ల లోతులో ఉన్న గోదావరిని పైకి తీసుకొచ్చిన ఘనత ఇది. ఈ ప్రపంచంలోనే ఒక కేసీఆర్ ని దక్కింది. ఇవాళ నీ శ్రీశైలం కాగలిగినాయి అని అంటే పాలమూరు కారణం ఇవాళ కాళేశ్వరం కట్టడంతో కొత్త ప్రాంతంతో పాటు మిగతా ప్రాంతం నీళ్లు వస్తాయనంటే పైనుంచి ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు వస్తాయి. కానీ ప్రతిరోజు మనం తీసుకునే నీళ్ళన్నీ కింద బోర్ వేస్తే బోర్ల నుంచి మోటార్లు పడి మోటార్ల నుంచి ఇంటి ట్యాంక్ ఎక్కి ఇంటి ట్యాంకుల నుంచి అన్నింటికి వస్తున్నాయి. మనం పైనుంచి కింది పోసుకున్నా కింద నుంచి మోదు పోసుకున్నా నీళ్ళు అయితే ఉన్న కాడికి తీసుకోవడం అనేది బాధ్యత. ఆ క్రమంలోనే గోదావరి పోతుంది కదా అని చెప్పేసి 100 సంవత్సరాల నుంచి వదిలిపెట్టిన గోదావరిని ఇవాళ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఒక్క ప్రాజెక్టు కట్టలేదు. ఆ రోజు నెహ్రూ కాలంలో కట్టినే తప్ప మామూలుగా మిగతా టైంలలో మేము అది కట్టినాం ఇది కట్టినామని కాంగ్రెస్ పేరు చెప్పుకోవడం తప్ప నెహ్రూ కాలంలో కట్టిన తర్వాత ప్రాజెక్టులే కట్టలేదు. తెలంగాణని గాలి కుదిలేసిండ్రు. ఆ సమస్యతోని మొత్తం ఎడారిగా మారిన ఈ తెలంగాణలో వలస బతుకులు అయిపోయినాయి. దాన్ని రక్షించుకోవడానికి తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో నీళ్ళని తీసుకురావాలని చెప్పి అపర భగీరథ ప్రయత్నం చేసి కేసీఆర్ గారు చేసిన ప్రాజెక్ట్ తప్పుడు మాటలు. అపర భగీరథుడు తప్పుడు ఒప్పుడు మామూలుగా అవన్నీ ప్రజలు చెప్తారే. ఈ రోజు కేసీఆర్ జనాలని మోసం చేసి 10 సంవత్సరాలలో తెలంగాణ ప్రజలను కావు అని చెప్పేసి అని అనుకోవడం కాదు కదా. ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనేది రేపు ప్రజలు నిర్ణయిస్తారు. ఇవాళ మోసపూరిత ప్రకటనలతోని హామీలతోని అమలు కాని హామీలతోని అధికారంలోకి వచ్చి చేయటం చేతగాక వాళ్ళ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి వాయిదాల మీద వాయిదాలు ఏమేస్తున్నారు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆ పాలన ఈ రోజు పనికిరాని పాలన చేసింది కాబట్టి ప్రజలు తిరస్కరించింది. ఈ రోజు కేసీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్ పార్టీని కూడా. ఈ రోజు పార్టీ టీఆర్ఎస్ లేదు, మీ పార్టీ 25 సంవత్సరాల బర్త్డే చేసుకుంటారు. ఏందది 23 ఏళ్ళు 22 ఏళ్ళేమో, అది 4 ఏళ్ళేమో బీఆర్ఎస్. ఎక్కడ సెట్ అవుతుంది చెప్పండి? నేను చెప్పి రేవంత్ రెడ్డికి చెప్పి చేయరు. అవి పార్టీ ఆవిర్భావం ఎప్పుడు చేసుకోవాలనేది మా పార్టీకి సంబంధించింది. మీరు ఆదేశిస్తున్న రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ బీఆర్ఎస్ అది చెప్పండి ఫస్ట్.
మీరు టీఆర్ఎస్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ 25 సంవత్సరాలు రాలేదు, దాంట్లోకి -4 years పోయింది. మీరు బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ చేస్తారా, టీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ చేస్తారా? రెండు కూడా చేయలేరు. అందరికీ కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనేది అందరికి తెలుసు. మరి కొత్త ప్రశ్నలు ఏం అవసరం లేదు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ మీరు టీఆర్ఎస్ కి సిల్వర్ జూబ్లీ చేయలేరు, బీఆర్ఎస్ కి అయితే సిల్వర్ జూబ్లీకి అసలు కౌంటే లేదు. మీరు ఏ రకంగా సిల్వర్ జూబ్లీ చేస్తారు? రాజ్యాంగంలో మామూలుగా దీనికి చేయలేరు, దానికి చేయలేరు అని చెప్పడం మా పార్టీకి సంబంధించిన విషయం. మా పార్టీ రజతోత్సవాలు అది మీకు సంబంధించింది కాదు, మీ ప్రభుత్వానికి సంబంధించింది కాదు. దాని గురించి మీకెందుకు చర్చ? రజోత్సవ సభ చెప్పుకుంటున్నావు, రజోత్సవం కానే లేదు కదా. సభ చేయి, రజోత్సవం కాలేదు. శివకుమార్ గారు ఏదైతే టాపిక్ డైవర్ట్ చేయకండి, టాపిక్ డైవర్ట్ పార్టీలకు అతీతంగా, పార్టీలకు ఇప్పుడు పార్టీలకు సంబంధం కాదు. కాళేశ్వరం కుంగిన దాని మీద మాత్రం చర్చ అండి. మీ పార్టీ కార్యక్రమం మీ నిర్ణయమే. శివకుమార్ గారు మన పార్టీలే కదండి ఇక్కడ. అంటే 25 years రానుండి 25 years అని చెప్పుకుంటారా? శివకుమార్ గారు ఇక్కడ పార్టీలకు సంబంధం కాదండి, పార్టీలు కాదండి, ఇప్పుడు టాపిక్ డైవర్ట్ చేయాలండి. పార్టీలు కాదండి ఇక్కడ. కాళేశ్వరం కుంగిన దాని మీద మాత్రం చర్చ అండి. కాళేశ్వరం కుంగిన దాని మీద చర్చ. మీరు పార్టీలకు అతీతంగా, పార్టీలు ఏ పార్టీ ఎన్ని సంవత్సరాలు నాకు సంబంధం కాదు, అది కాదు. మొత్తం మీద ఈ కాళేశ్వరం కుంగిన దాని మీద మాట్లాడదాం. సో ఒకటండి, మా అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఏదైతే కాళేశ్వరం కుంగడానికి గల కారణాలు ఏమై ఉంటాయంటే, అటు ఇద్దరు కాంట్రాక్టర్స్ కావచ్చు, ఏదైతే అటు మెగా కంపెనీ కావచ్చు, లేదంటే ఎల్ఎన్టీ కావచ్చు, ఈ రెండు వంచగానే ఆల్రెడీ వారు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. మేము దాన్ని పూర్తి చేస్తామని చెప్పినా కానీ ఇప్పుడు గవర్నమెంటు అది ఎప్పటి వరకు క్లోజ్ అవుతుందో కూడా తెలియదు. కానీ ఒక కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీ అనుకుంటే ఇటు అన్నారం బ్యారేజీకి కూడా బొంగలు పడ్డాయి. అంటే ఒక బ్యారేజ్ కుంగిపోయింది, ఒక బ్యారేజ్కి బొంగ పడ్డది. అంటే ఈ బొంగపడుతోటి ఆ వాటర్ను కూడా కిందికి దిగువకు విడుదల చేశారు. కానీ ఇప్పుడు నీళ్లు ఏ బ్యారేజ్కి వచ్చే వర్షాకాలంలో ఏ బ్యారేజ్కి అంటే ఆపడానికి అయితే వీల్లేదు అనేది తెలుస్తుంది. అంటే రైతుల పరిస్థితి ఏంది? ఇప్పుడు రైతులు కోరుకునేది విద్యా వైద్యమే. కానీ ఇవన్నీ చూసిన తర్వాత అపర భగీరథుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ కావచ్చు, లేదంటే మేము ఇంత తీస్తామని ఈ పార్టీలు, అంటే పార్టీలు మాత్రమే చేస్తున్నాయి తప్ప ప్రజలకు ఒరిగింది ఏముంది దీంతో? 100% రాజమౌళి గారు, ప్రజానాయకుడు అంటేనే ప్రజల హితం కోరాలి, రాష్ట్ర హితం, దేశ హితం కోసం పనిచేయాలి, నిజాయితీ ఇమాందారీ కాదు. అదే లోపించినప్పుడు ఇంకేముంటుంది సార్? విలువలే లేనప్పుడు, మన పనిలో విలువలు లేవు, నైతికత లేనప్పుడు ఏ తప్పని చేయగలుగుతారు? ఎవరిచ్చిన హక్కు సార్? ఇంత పెద్ద ప్రాజెక్టు ఎక్కడైనా ఎప్పుడైనా ఈ దేశంలో కూడా బాక్రానంగలు, నగరు సాగర్, ఇంకా అనేక ప్రాజెక్టులు కట్టే ఉన్నాయి కదా. కనీసం 60-70 సంవత్సరాల వరకు కూడా రిపేర్ రాకుండా ఉంటాయి కదా. మనం ఇల్లు కట్టుకుంటే కనీసం 70-80 సంవత్సరాల దాకా ఉంటున్నాయి కదా. పాత కాలంలో అయితే 100 సంవత్సరాలు ఉన్నాయి. ఎందుకు రిపేర్కు రాలేదు? ఇదే కేవలం 1.5 సార్లు 2 సార్లు లోపల కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ 3 years ఆంటీ. దానికి నుమాజ్ ప్రపంచ రికార్డ్ ఇది. ప్రపంచంలో ఎవరు చేయలేదు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇంత షార్ట్ టైంలో. రండి అనుకుంటా లవో దివో అని చెప్పి బస్సులు పెట్టి తీసుకుపోయినారే. మరి వారెందుకు మాట్లాడతలేదు? వారే లాస్ట్ మినిట్ లో కుంగిపోయిన తర్వాత మనం చుండిపోదాం అంటే ఎందుకు రానియాలి, పొద్దు ఎందుకు ఆపారు అక్కడ? ఇది ఇప్పటికైనా రిట్రాస్పెక్షన్ కావాలి సార్. ఏ స్మాల్ ఎక్కడో పొరపాటు జరిగింది అది ఒప్పుకుంటురా? లేదు. అవుతాయండి, టెక్నికల్ గా కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయి, అయితే అటువంటి అవుతాయి. అయితే రాజమౌళి గారు కాబట్టి నడి వీధిలో మోడీ గారు ఒప్పుకోవాలి కాదు. ఈ మధ్య కాలంలో పనిచేసే వాళ్ళు తప్పులు జరిగితే తప్పుల్ని ఒప్పుకోవాలి. ఆ తప్పునే కరెక్ట్ అని మోడీ గారు బాధ్యత తీసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో కూలిపోయిన ఫ్లైఓవర్ కి, ఢిల్లీలో కూలిపోయిన ఫ్లైఓవర్ కి మోడీ గారు బాధ్యత తీసుకుంటారా? ఎవరైనా కట్టడం జరిగినప్పుడు కాంట్రాక్టర్ బాధ్యత చేయండి. లేదంటే పార్టీ నాయకులు ఎవరైనా బాధ్యత అయితే శిక్షించాలని చెప్పండి. కంప్లీట్ అయిన తర్వాత కూడా ఏ కాంట్రాక్టర్ కైనా మనం నియమ నిబంధనల ప్రకారం, కాంట్రాక్టర్ సిస్టమ్ ప్రకారం 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మెయింటెనెన్స్ అతని కిందకి వస్తుంది. ఏ లోపం జరిగినా దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత. అరే
ఉంటది కండిషన్ అది 100% Yes, ఏ yes. టెండర్ కాంట్రాక్ట్ లోనైనా సిస్టమ్ లో ఉంటది. అంతే వాళ్ళు చెప్తారప్ప, ఇంత ముందు జరిగింది. పెద్దలు రామ్మోహన్ రావు గారు చెప్పారు అన్యాయమో, కాంట్రాక్టర్లు తప్పు ఎందుకు చేసినా బాధ్యతలు ఇంకా- చేయట్లేదు అని. మేము అదే అడుగుతున్నాం, కాంట్రాక్టర్లు ఎందుకు బాధ్యతలు చేయరు? అధికారులతో పాటు కాంట్రాక్టర్లు కూడా కన్సల్ట్ చేసిన కాంట్రాక్టర్ కూడా అది ఎవరు చేయాలని? Yes, yes. ఒక్క నిమిషం. ప్రభుత్వం చేయాలి. ఏదైతే ప్రభుత్వం ఒక్క నిమిషం ప్రభుత్వం ఒక్క నిమిషం చేయాలి. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు రిపోర్ట్ శ్రీనివాస్ గారు అవునండి. బొల్లమల్లయ్య గారు బొల్లమల్లయ్య గారు ఏదైతే మనం ఒక ప్రాజెక్ట్ కట్టాలన్నా ఒక మీరు అన్నట్టు ఒక ప్రాజెక్టుతో పాటు ఏదైనా ఫ్లైఓవర్ కట్టాలన్నా లేదంటే ఒక ఇల్లు కట్టాలన్నా ఒక సీనియర్ అంటే సీనియర్ ఒక వ్యక్తిని ఎన్నుకుంటాం, ఏదైతే దానికి సంబంధించిన వ్యక్తిని కట్టడానికి ఒక తీసుకోవాలి అతని ప్రజెంటేషన్ ఉండాలి, దానికి ఇట్లా బ్యారేజ్లు కట్టాలి, ఈ రకంగా కట్టాలి. ఒక ఇల్లు కట్టే వ్యక్తే వారు వెళ్ళి మేము ఇల్లు ఈ రకంగా కట్టాలని అడుగుతున్న నేపథ్యంలోనే కేసీఆర్ గారు ఏదైతే అంత పెద్ద ప్రాజెక్టు కట్టడానికి తన సంస్థలతోటి మాత్రమే, తన రూపురేఖలతోటి మాత్రమే, ఎక్కడ కూడా ఎవరి ప్రమేయం లేకుండా తానే నిర్మించుకున్నట్టు తానే ఈ బ్యారేజ్ని కట్టించారు అనేది ఇప్పుడు ప్రజెంట్గా ప్రభుత్వం చేస్తున్నట్టు ఆరోపణ. అంటే మొత్తం మీద ఇక్కడ మంచి మంచి సీనియర్ అధికారులు ఉన్నారు, దానికి కావాల్సిన టెక్నికల్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బ్యారేజ్ని కట్టడానికి వాళ్ళు రూపకల్పన చేయడం ఇది మేము చేయలేదు అనేది చెప్పడం జరిగింది దీంట్లో కూడా. అంటే ఒక గవర్నమెంట్ అధికారులను ఒక టెక్నికల్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ తీసుకోకుండా సీఎం కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీరందరూ కట్టడానికి గల కారణాలు ఏమై ఉంటాయి, మీరేమంటారు? ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇంకా ఎక్కడ ఏం మొదలు పెట్టలే, ఈవెన్ చెక్ డ్యామ్ కూడా మొదలు పెట్టలే. కానీ రేపేదన్నా 3 సంవత్సరాలలో ఎక్కడన్నా ఇప్పుడు గంధమల్లలో ఎట్లయితే ఫౌండేషన్ స్టోన్ వేసిండో ఆయన కట్టాడు, కానీ ఆయన పేరే ఉంటది. ఆయన మామూలుగా రేపు ప్రారంభోత్సవం చేస్తాడు, రిబ్బన్ కట్ చేసి కొబ్బరికాయ కొడతాడు, మళ్ళీ ఆయన హయాంలోనే ఆయనట్టు మామూలుగా శిలాఫలకాలు వేస్తారు. అంటే అంత మాత్రాన సూచనలు సలహాలు ఇచ్చి వాళ్ళు మానిటర్ చేసి బడ్జెట్ అలొకేట్ చేసి ఇవన్నీ చేసి ఎప్పటికప్పుడు ఫాస్ట్ గా కావాలని చెప్పేసి పురోగతి మీద సమీక్షలు సమావేశాలు చేస్తే ఆయనే ఇంజనీరే కట్టినట్టు కాదు. డెఫినెట్ గా ఏమన్నా లోపాలు ఉంటే సరిదిద్దడంతో పాటు అతి త్వరితగతిన ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు నిధుల కొరత లేకుండా చేయడంతో పాటు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకొని కేసీఆర్ గారి నేతృత్వంలో వారి పరిపాలనలో ఈ ప్రాజెక్టుని పూర్తి చేయాలనుకున్నారు. అధికారుల సమన్వయంతో కేబినెట్ ఆమోదంతో చేసిన ప్రాజెక్ట్ ఇది. కేసీఆర్ గారు ఇంజనీర్ అయినారంటే డెఫినెట్ గా వారికి అవగాహన లేకపోతే ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడినట్టు నాకు దీని మీద ప్రిపేర్ అయ్యి రాలేదు, అవగాహన లేదు అని చెప్పినట్టు ఒక ముఖ్యమంత్రి చెప్పలేడు. ఒక ప్రాజెక్టు కడుతున్నప్పుడు ఇంజనీర్లు ఎంత పేద మేధావులైనా అనుభవజ్ఞులైనా దాంతో పాటు సరైన పరిజ్ఞానం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా వారి మీద ఉంది. నీటిపారుదల శాఖ మంత్రి మానిటర్ చేసిండు, ముఖ్యమంత్రిగా వారు మానిటర్ చేసిండు. కాబట్టే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా చెప్పుకోదగ్గ విధంగా 3 సంవత్సరాల కాల వ్యవధిలో పూర్తి చేయగలిగారు. శివకుమార్ గారు లాస్ట్ ఒక్క నిమిషం టైం ఉంది, ఆ నిమిషం లోపల మీరు క్లోజ్ చేయాలి. ఏదైతే కాంగ్రెస్ కు సంబంధించి ఇప్పుడు అంటున్నారు, ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ కావచ్చు, ఇటు సుందిల కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం కరకట్టలాగా కట్టారు ఈ బ్యారేజ్లు అంటున్నారు. దీనికి సంబంధించి ఏదైనా మొత్తం మీద సీఎం కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు నేనే దీనికి స్పెషల్ ఇంజనీర్, నేనే డిజైనింగ్ చేస్తున్నా, రీడిజైన్ చేస్తున్నా అనే రకంగా కాళేశ్వరం మొత్తం గురి చేసుకొని నేనే కూర్చుంటా, నేనే కట్టిపిస్తా అని చెప్పింది బహుశా ఆయన మర్చిపోయినట్టుండు. ఈ రోజు రీడిజైన్ చేసిన ఇంజనీర్ ని నన్ను మించిన ఇంజనీర్ ఇవ్వట్లేడని చెప్పిన కేసీఆర్ కు ఈ రోజు నోటీసులు వచ్చినాయి. దాన్ని ఆయన బాధ్యత వహించాలా ఖచ్చితంగా. దాని మీద హరీష్ రావుకి, అప్పట్లో ఉన్న ఫైనాన్స్ మినిస్టర్ ఈటెల రాజేందర్ గారికి, గతంలో ఉన్న ముఖ్యమంత్రికి, ఏదైతే మాజీ ముఖ్యమంత్రి, మొత్తానికి వీళ్ళ మీద నోటీసులు వచ్చినాయి. వాళ్ళ ఆ విచారణలో జరిగిన తప్పిదాలు ఆల్రెడీ ఏదైతే కమిషన్ ఏదైతే ప్రశ్నలు వేసిందో ఆ ప్రశ్నలకి అందరి దగ్గర జవాబులు వచ్చినాయి. ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, తర్వాత ఈ ఈటెల రాజేందర్, ఈ ముగ్గురు వీళ్ళ దగ్గరికి వాళ్ళు ఏమి నిర్ణయం తీసుకుంటారు, దాని మీద ఏం యాక్షన్ తీసుకుంటారు అనేది ఖచ్చితంగా రేపు కేసీఆర్ ఎప్పుడైతే దాని మీద హాజరవుతాడో అప్పుడు చూద్దాం. ఎందుకంటే కేసీఆర్ ఎప్పటికప్పుడు తప్పించుకోవాలనే చూస్తున్నాడు తప్ప హరీష్ రావు పోయి మాట్లాడేసి వచ్చినాక నేను మాట్లాడతా అనే దిశగా ఆయన ప్లాన్ చేసుకుంటూ అంటే ఒకసారి మీరు ఆలోచించండి. ఇంకా మిగతా వాళ్ళని ఎవరైనా పెట్టట్లేదు, హరీష్ రావు బయట వచ్చినాకనే పర్మిషన్ తీసుకోవడం జరిగింది. మొత్తం మీద ఏదైతే ఈ రోజు మిడ్ డే డిబేట్ లో పాల్గొన్నటువంటి ఆ బండారు రామ్మోహన్ గారికి, బొల్లమల్లయ్య గారికి, అదే అల్లంపూర్ శ్రీనివాస్ గారికి, డాక్టర్ శివకుమార్ గారికి థ్యాంక్ యూ అండి. మొత్తం మీద ఏదైతే కాళేశ్వరంకు సంబంధించి జరుగుతున్న నేపథ్యం ఉంది, దీనిలో భాగంగానే ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్న నేపథ్యంలో ఆల్రెడీ సిట్ కూడా ఏర్పడడం జరిగింది. దాన్ని ఏది ఏమైనా రేపటి తరుణంలో ఎలా జరుగుతుంది, కేసీఆర్ హాజరైన తర్వాత ఎలా జరుగుతుందని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది.